ఏ తల్లిదండ్రులైనా కానీ బ్రతకడానికి ఆశనిస్తారు, కానీ నేను చనిపోవడానికి కారణమే మా అమ్మ మా నాన్న. అరే వీడు వివేక్ లెక్కున్నాడు. వీడు ఇక్కడేం చెప్తాడు? పోరాడు పోరాడు బయటపడతాడు. అరే ఏమైందా? గుప్తామైంది నన్ను ఆపక్ బాబాయ్, నన్ను చావని. ఏమైంది? పిచ్చోడువా కూర్చో. నీకేమన్నా తలకే ఉందారా? ఎందుకు చావాలనుకుంటున్నావు? ఏం చెప్పాలా బాబాయ్, చెప్పినా కూడా నువ్వేం చేయలేవు. నేను చేస్తానో చేయనో తర్వాత కానీ నీ బాధ ఎందుకు చెప్పారందారా నాకు? ఎవరు ప్రేమించినావారా? మరి చేయరాని తప్ప ఏమైనా చేసినావా? కాదు బాబాయ్. మరి నువ్వు సత్యంత బాధ ఏమొచ్చిందిరా నీకు? నా తల్లిదండ్రులే నాకు బాధ. ఏందిరా నువ్వు అనేది? అవును, మా అమ్మ నాన్న ఎవట్టి నేను చావాలనుకుంటానా. వాళ్ళు ఎవట్టి నా చదువు మనసులో పడతలేదు, అన్నిట్లలో ఫెయిల్ అవుతానా. లక్ష్మి, లక్ష్మి లీలా, మళ్ళా వచ్చినావా? అవునే తాగచ్చినా. ఇప్పుడు ఏంది అంటే రోజు రోజు తాగేస్తావా? తాగత్తరే. నీ అసలు పెళ్ళా ఉంటే వాడు తెల్లారులైతే ఏ మొగడైనా తాగలను రాజాబ్లో ఉంటాడు. ఇప్పుడేంది? నేను మంచిదానే, నువ్వే తాగబోతావి. నువ్వు ఏమంటే ఇల్లు సంసారం మొత్తం ఆగమవుతుంది. పెళ్ళానికి ఒక చీర కొనిచ్చే తెలివి లేదు కానీ రోజు తాగడానికి ఎందుకు పైసలు వస్తాయా? ఏంది ఏమో లగా చురుకత్తా కొడతావా? కొట్టకపోతే ఏందా? నీ నా వాళ్ళు లొల్లి పెట్టుకొని రోజే లేదు బాబాయ్. అంతే నారా, నేను చెప్పినట్టు చెయ్యి. ఇది రాత్రి మీ అమ్మ పడుకునేటప్పుడు గ్లాసు నీళ్ళల్లో కలిపి తాయిపి కథంతా నేను చూసుకుంటా. అంతే అంటావా బాబాయ్? అరే నన్ను నమ్మురా. విజ్జగిరి సీమలోన వైగుమ్మ నాయుగుమ్మ గజ్జవండ కోడి పుంజు వైగుమ్మ నాయుగుమ్మ విజ్జగిరి సీమలోన వైగుమ్మ నాయుగుమ్మ గజ్జవండ కోడి పుంజు వైగుమ్మ నాయుగుమ్మ రే విజ్జగిరి సీమలోన వైగుమ్మ నాయుగుమ్మ రే విజ్జగిరి సీమలోన వైగుమ్మ నాయు గజ్జవండ కోడి పుంజు వైగుమ్మ నాయుగుమ్మ విజ్జగిరి సీమలోన వైగుమ్మ నాయుగుమ్మ. ఈ పాట మజలే మంచి పాట పాడాలి. అరే కళ్ళు మీద మన్నువడా మునగోసి ఊసిపాయే అరే గోసి అరే ఓసి నా పిల్లం గయ్యాలి లచ్చమ్మ ఓసి నా పిల్లం అరే ఓసి నా పిల్లం గయ్యాలి లచ్చమ్మ ఓసి నా పిల్లం అరే ఓసి నా పిల్లం గయ్యాలి లచ్చమ్మ ఓసి. ఏం సత్తన్నా మంచి జోష్ మీద ఉన్నావు, ఏం సంగతి? ఏమున్నా తమ్మి తాళ్ళకేనా ఓ బింకి గుద్దిరా అతనా గంతే, ఇంకేమున్నదే. అవునే అన్న, ఇంట్లో వదినే ఎంత లొల్లి పెట్టినా నువ్వు ఇంత మంచి హ్యాపీగా ఉంటావేంటే? తమ్మి నీకు మొన్ననే పెళ్ళయింది కదా. అవునన్నా, అందుకే నీకు గిసుని డౌట్ వస్తుందిరా. అవుగాని నువ్వు ఎప్పుడైనా నీ పెళ్ళాన్ని కొట్టినావురా? చిచి, నేను అసొంటోని కాదన్నా. నేనేమన్నా అసంటున్నారా? మీకు తెలియదారా?
అవన్నా మంచిగా డ్రైవింగ్ చేసుకుంటున్నాడు కదా. పొద్దంతా అలసిపోయి వచ్చి బుక్కడంతా తాగత్తే దాన్ని నోటికి వచ్చినట్టు తిరుగుతుంది. దాన్ని ఒర్రుడు పని చేయింది, నా తాగుడు పని చేయ. అది పని చేసింది అనుకో, నేను తాగుడు పని చేస్తా. సరే తమ్మి, పైలో మరదలతో అసలే కొత్తగా లగ్గమైంది. అల్లం వేసుకురాపో. బియ్యం జరుగుతా నాకు కనబడతలేదా? నాకు కనబడుతుంది, ఆకలి బాగా అవుతుంది. సలుపు ఉంటుంది పో. సలిబు ఉంటే ఇప్పుడే కుక్కకేసిన తెచ్చి పెట్టమంటావా? సలిబు ఉంటే ఇప్పుడే కుక్కకేసిన తెచ్చి పెట్టమంటావా? ఏందే నన్ను కుక్కడవా? ఏ చెయ్యి లేపితే మంచిగా ఉంటుంది బిడ్డ. నీ మొక్కలు నీ నోట్ల నోరు పెట్టిన చూడు, నాకు చూసి తక్కువ. ఏంది ఏమో బాగా మాట్లాడతారు రావును. అలా కొన్ని అయితే ఇంకా పోయిన బియ్యం పెట్టలేదు. ఏమంటే బాగా మాట్లాడుతుంది. నిన్న బొమ్మ తాగేందుకు నేను బొమ్మని చెప్పిందా? అలాగే తాతాకు పోతే నువ్వు అన్నం అన్నావా? అందుకొని చెప్పాను నాకు అంట సాదా కాదు. నీ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు నా సంగతి చెప్పేది? దేవుడా, ఏ జన్మలో ఏ పాపం చేసిందో వీళ్ళ కడుపులో పుట్టిన. అంతటా అవుతుంది. కోసం పడతలేదు. అమ్మా ఏమైంది? మోసపోతాను. ఏమైందో బిడ్డ, మోసొస్తుంది, మాట్లాడనిత్తలేదు. ఏమైందిరా? ఏమో నానా, నువ్వేమంటే నాకు ఈ మోసొచ్చి పాడైతుంది. నేనేం చేసిందే? ఈ వరడానికి వచ్చాడు ద్రోహం. దరిద్ర కూడా నువ్వు సక్కలు ఎందుకు కొడతా? నువ్వు వద్దరే రాదరా, లేకపోతే నేను చదువుతున్నా. ఏ ఊకోరి, నేను సినిమాకి ఫోన్ ఇస్తా. హలో, బాబాయ్, అమ్మేందుకు మోసం బాగా పోతాను, సరే ఇంటికి రావా? సరే బాబాయ్. అమ్మ అత్తనట, బాబాయ్ అత్తనట. చూడు ఎట్లా చూస్తాడు. చూడకపోతే ఏం చేయడం? కళ్ళు మూసుకోవడవా? ఇంతకన్నా పాపవాడు. అమ్మ బాబాయ్ వచ్చిండే. ఏమైంది వదిలే? పండుకొని ఉన్నా. ఇక ఏమైందో ఏమో మోస బాగా వస్తుంది. లేచి కూర్చున్నా, అయినా కూడా ఇక వశపడతలేదు. అప్పటికి ఇప్పటికి ఇంకెక్కువైంది. మంచిగా చూడతాం. అది ఊరినా తిట్టినా ఉన్నది ఒకటే పిల్లలు. ఒక్క పిల్ల ఉండకపోతే నలుగురు పిల్లలు ఉండాలి. సత్తన్న నోరు మూసుకుని కూర్చోరా కాసేపు. తాగొద్దు ఒకరికి, ఇంకో పిల్లలు కూడా కావాలా? చూసినావు తమ్మి, దాన్ని ఎల్లుడు చూసినావా? అందుకే రోగం వచ్చింది దానికి. దానికి గర్భాన చూడు. మీరు ఇంటర్వ్యూలు పెట్టుకుంటారా? నేను ఏమన్నా చెక్ చేయన్నా? ఆగరాదు వదిలే. చిన్నోడు కాదు, ఏదో చిన్నది కాదు, నువ్వు బాగా మసాలి. జరా 10 నిమిషాలు ఒక్కటి గాలి తీసుకోవాలి.
తీసుకో తీసుకో. వదినే, ఈ సిమ్టమ్స్ చూస్తే నీకు హార్ట్లో ఓలు పడ్డట్టు అనిపిస్తాను వదినే. తమ్మి ఇంకా దబ్బిన ఉంది తీసుకురావునా పుట్టేస్తావా? ఇంకా దబ్బిన ఉంది తీసుకురావునా పుట్టేస్తావా? నేను ఉర్రకని చెప్పినా కదా, ఎందుకు కొడుతున్నావు? పొక్క పడడానికి కాదు తమ్మి, మట్టేసి కుడుతుంది. ఇంత సిమెంట్ కూడా తీసుకురా, అస్తర్ గారు అయితే పని అయిపోతుంది. నేను ఎందుకు ఇయ్య? వీని తలపండు వాళ్ళగా బొందలేసి మట్టి కప్పుదామని చూస్తాడు. మీకు ఉర్రకని చెప్పినా కదా, ఎందుకు కొడుతుర్రు? ఆపురి. అవు తమ్మి, ఆ పొక్క ఎట్లా కుడుతుంది అంటావు? అబ్బా గొర్రెకరడు కదా, ఎందుకు వద్దానా నీ నావు నరక. ఏమి మీకే అబద్ధం సంపత్తి అరే బాబాయ్ చూడే బట్టే అది ఒర్రుడు ఎందుకు ఆపుతుందిరా? నేను చెప్తాది దీని ఒర్రుడు గంగల పోను. అమ్మ ఆపకపోతే నువ్వన్నా ఆపచ్చు కదనే. వదినే, నీకు హార్ట్లో 99% హోల్ ఉన్నట్టు అనుమానం ఉన్నది. నేను చెప్పినట్టు విన్నావు అనుకో, 4 రోజులు బతుకుతావు. లేదంటే ఇప్పుడేం జరిగేది నాకేం తెలియదు. మరి ఏం చేయాలి పిల్లగా? మీరు ఇద్దరు లొల్లి పెట్టుకోపోయి ఎంత ప్రశాంతంగా ఉంటావు అంత మంచిగా ఉంటావు. నీ మంచిగానే ఉంటా. ఈ దరిద్రం కూడా కొడుకే ఊకి తాగెత్తాడు, ఊకి లొల్లి పెడతాడు. నేను చెప్పిందా ఇదే ఇట్లే మోసొస్తుంది. నేను చెప్పినట్టు విను జరా. నేను వివేక్తోని మందులు పంపిస్తా, మంచిగా జాగ్రత్త వాడు, పానం కాపాడుకో. నేను పోయేస్తా వాళ్ళని. రారా. మన లొల్లితోటి నీ పానం మీదకి వచ్చే నీతో నేను దాగా నువ్వు ఉడరకు ఇద్దరం మంచిగా ఉందాం. నాకైతే అరే, ఆ రోజు వచ్చిన గోల్తోని అమ్మకు మొసొచ్చింది తప్ప ఏం కాదు. బీ కాంప్లెక్స్ రాసిస్తా. ఇక్కడ నుండి పిచ్చి పిచ్చి చేయకుండా మంచిగా చదువుకో. సూసైడ్ గీసైడ్ అని పిచ్చి చేయకు, ఓకేనా? రోజుకు 2 గోళ్ళు వాడు, అంతే, ఏం కాదు.